ప్రత్యేకించి సముద్రపు అలల సౌండ్స్ కూడా రికార్డ్ చేసి బీచ్ విజువల్స్తో పాటు గంటల కొద్దీ ప్రసారం చేసే ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్కి కూడా ఎంతో మంది సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది వీడియో పక్కనే చాట్ చేసుకుంటూ ఉంటారు. సముద్రాన్ని చూస్తూ, సముద్రపు సౌండ్స్ వింటూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటారు. అసలు కేవలం సౌండ్స్, బీచ్ని, సముద్రపు తరంగాల్ని మాత్రమే 24 గంటలు ప్రసారం చేసే టీవీ ఛానల్ కూడా ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విజువల్స్లో ఏముంది, సౌండ్స్లో ఏముంది అని ఎవరైనా వీటిని తక్కువ చేసి మాట్లాడితే అది అమాయకత్వమే అని చెప్పాలి. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి క్రమంగా దూరం అవుతున్నాడు. అలా దూరం కావడం వల్లే బిజీ పనుల్లో మునిగిపోయి తనకి అవసరమైన ప్రశాంతతని కోల్పోతున్నాడు. అయితే మనిషిని మళ్లీ బిజీ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రకృతికి దగ్గర చేసి ప్రశాంతతని అందించే టెక్నాలజీకి ఉంది. ఒకప్పుడు మన ఊరిలోని వానని, మన ఊరిలోని దగ్గరలోని బీచ్ని మాత్రమే మనం చూడగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్నో వందల సముద్ర తీరాల్ని ఇంట్లో ఉండే చూడొచ్చు. ఆ సముద్రపు అలలు ఇచ్చే ఒరిజినల్ సౌండ్స్ని ఆస్వాదిస్తూ నిద్రపోవచ్చు. టెక్నాలజీ వల్ల మనిషి ప్రకృతికి దూరం కావడం అనేది పెద్ద సమస్యే. కానీ టెక్నాలజీ తెచ్చే సమస్యలకి టెక్నాలజీయే పరిష్కారం చూపిస్తుంది. దానికి ఈ వెబ్ క్యామ్ వీడియోలు, న్యాచురల్ వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యాలు.